తోటకూర సోయా ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే నేను మీల్ మేకర్ని గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టేసి నీళ్ళు పిండేసి పెట్టేసుకున్నాను. సో ఇది మనకు రెడీగా ఉంది. సో దీనికి ఒక పొడి రెడీ చేస్తున్నాను. సో దాని కొరకు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ పొడికి కావాల్సిన దినుసులన్నీ కూడా వేయించుకోవాలి. ముందుగా అవిసె గింజలు. సో కొంచెం హెల్దీ అని చెప్పాను కదా, సో సోయాని మనకు హెల్దీ ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా చేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర. కొంచెం దూరగా వేగితే సరిపోతుంది మనకు. సో ఫైన్గా కానీ లేదా కొంచెం కచ్చాపచ్చగా ఉన్న మనకు టేస్ట్ అనేది బాగానే వస్తుంది ఫ్రై ఐటమ్ కాబట్టి. ఓకే, సో మనకి అవిసె గింజలు చిటపట్లు ఆడుతూ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇది వేగిపోయాయి. దీన్ని మనం బౌల్లోకి అంటే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కాస్త చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకోవచ్చు. ఓకే, సో కాసేపు ఇది పక్కన పెట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పొడి చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో కొంచెం ఆవాలు. సో ముందుగా పోపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. సో మధ్య మధ్యలో మనకు నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది పోపులో ఈ కాంబినేషన్ అనేది. సో ఎండుమిరపకాయలు కూడా కొంచెం దూరగా వేగి కొంచెం డార్క్ కలర్లోకి మారితే తినేటప్పుడు మధ్యలో నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. చాలామంది కూడా ఇష్టం అది. ఓకే, సో ఘాటుగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది బాగా వేగిన తర్వాత ఏంటంటే మంచి కమ్మదనం అనేది యాడ్ చేస్తుంది. సో పులిహోరలో ఏదైనా వేపుడులో సుండల్ లాంటివి ఉన్నప్పుడు మధ్యలో చాలామంది కూడా తింటూ ఉంటారు, చాలామంది కూడా ఇష్టం అది. ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో జనరల్గా పోపు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ వేయరు కదా, దీంట్లో కొంచెం బాగుంటుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఇక్కడ మనము మీల్ మేకర్ తోటకూర తీసుకున్న తోటకూరలో ఉల్లిపాయ మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. జస్ట్ ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది, ఎక్కువగా మనకి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం చేసుకునే రైస్ ఐటెంలో కానీ పులావుల్లో కానీ ఇలా ఫ్రై ఐటమ్ కర్రీస్లలో అప్పుడప్పుడు మనం వారంలో 2-3 సార్లు ఇలా మీల్ మేకర్ వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. సో కూరగాయల మీద ఎక్కువ ఆధారపడకుండా అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా స్టాక్ పెట్టేసుకుంటే సమయానికి అందుబాటులో ఏది లేకపోయినా దాంతో హ్యాపీగా మనకు నచ్చిన డిష్ తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం. సో స్పైసీకి తగ్గట్టు
యాడ్ చేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి అడుగు పడుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటే అది లూజ్ అయిపోయి మనకి కొంచెం లిక్విడ్గా అయ్యి అది అడుగు పట్టకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొద్దిసేపు మనకు మగ్గడానికి కూడా ఆ వాటర్ అనేది దాంట్లో బాగా హెల్ప్ చేస్తుంది. కొద్దిమంది ఏంటంటే బౌల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి అక్కడే కలిపేసి వేస్తారు. సో దానివల్ల ఏంటంటే అది అడుగు పట్టకుండా మాడకుండా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కరి టెక్నిక్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది కదా. ఒకవేళ అప్పుడు ఎప్పుడన్నా అడుగు పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత సో మెయిన్ మన ఆకుకూర, సో తోటకూర. సో ఆకుకూర ఏదైనా మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఫైనల్ వచ్చేసే వరకు మనకి అది ఒక చోటుకు వచ్చేసి కొంచెం క్వాంటిటీ తగ్గిపోతుంది మనకి. కాబట్టి మనం తీసుకునేప్పుడే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో ఇలా రెగ్యులర్గా వాడే తోటకూర కానీ లేకపోతే కోయి తోటకూర అని కొంచెం ముదురుగా వస్తుంది అంటే రంగులో, అది కానీ ఇప్పుడు మనకు ఎర్ర తోటకూర కూడా మార్కెట్లో వస్తుంది. దేంతో అయినా చేసుకోవచ్చు, సూపర్గా వస్తుంది ఈ డిష్ అనేది. ఓకే, సో కొంచెం డ్రైగా వస్తుంది కదా, ఇది సైడ్ డిష్గా పెట్టేసుకోవచ్చు రైస్తో అయితే, లేదా రోటీతో అయితే మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది, అంటే తోటకూరకు ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, కాబట్టి దాన్ని మనం చేసుకునే మసాలా వడల్లో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, స్నాక్స్లో చేసుకుంటాం. తోటకూర మామూలుగా లివర్ కర్రీ లాగా కూడా చేసుకుంటారు కదా. సో చాలా బాగుంటుంది దీంతో ఏది చేసుకున్నాం మనకి. ఓకే, సో 2 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టేసుకునేవి అన్నీ ఉన్నాయి కదా, సో దాన్ని మనం పొడి కొట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. రైట్, సో ఇప్పుడు మనం ఇది చల్లారిపోయాయన్నీ కూడా పొడి కొట్టేసుకుందాం. ఓకే, సో ఇలా పొడి రెడీ చేసేసుకోవాలి. సో మన ఆకుకూర కూడా మగ్గిపోయి ఉంటుంది. సో ఆకుకూరతో మనం ఏ వంట చేసుకున్నా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందరికి తెలిసిందే అది. ఓకే, చూడండి ఎంత క్వాంటిటీ తగ్గిపోయింది తోటకూరది. ఇప్పుడు మనం ముందుగా మీల్ మేకర్, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న సో జీలకర్ర, ధనియాలు, అవిసె గింజలు. సో ఇంకొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే కొద్దిగా మిరియాలు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇంకొంచెం కావాలి కలర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి వేయించేసి పొడి కొట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. పొడి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. మంట చిన్నగానే పెట్టుకోవాలి, ఎందుకంటే పొడులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ పొడి కొంచెం మాడినా మనకి టోటల్ డిష్ పాడైపోతుంది అన్నమాట, టేస్ట్ అంతా కూడా పోతుంది. ఓకే, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేసి మగ్గి చేసుకున్నాం. ఎందుకంటే
మీల్ మేకర్ లోపలికి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పోతేనే మనం ఆ పీస్ తిన్నప్పుడు టేస్ట్ అన్ని బాగా తెలుస్తూ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మగ్గిస్తే బాగుంటుంది. సో ఆ మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ లోపల ఉండే ఆవిరి వల్ల ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా లోపల వరకు కూడా వెళ్తాయి. మీల్ మేకర్ పన్నీర్ కానీ మీల్ మేకర్ కానీ మష్రూమ్ లాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అలా మూత పెట్టేసి మగ్గిచ్చేసి బాగుంటుంది. ఆ వేడికి లోపల వరకు వెళ్ళిపోతాయి. అందుకే ఇలాంటి డ్రై ఐటమ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా పిండేసేయాలి, లేకపోతే అది ముద్ద కూరలో అవుతుంది. కొంచెం జ్ఞాపకం పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుందాం. ఆ తర్వాత మనం అంటే రోటీలో కావాల్సిన రోటీలోకి తీసుకోవచ్చు, రైస్ సైడ్ డిష్ కావాలంటే అలా తీసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఓకే, చూద్దాం. మనం వేసుకున్న పొడి అలాగే ఆ మీల్ మేకర్ సూపర్గా ఉంది. ఆ తోటకూర ఫ్లేవర్ కూడా తెలుస్తూ. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం, డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఎస్, ఓకే. సో స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. మీ చాయిస్, చపాతీ కానీ జొన్న రొట్టె కానీ దేంతో అయినా కాంబినేషన్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా తోటకూర సోయా ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. తోటకూర సోయా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. తోటకూర సోయా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో అవిసె గింజలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తరిగిన తోటకూర వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న మీల్ మేకర్, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే తోటకూర సోయా ఫ్రై రెడీ.